పార్థదాస్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సర్వేను కొద్దిసేపటి క్రితం అంచనా వేశారు. 9 నుంచి 11 కాంగ్రెస్కు, 5 నుంచి 7 బీజేపీకి వస్తాయి. బీఆర్ఎస్కు 0 స్థానం, ఒక్కొక్క స్థానం కూడా రాదని ప్రకటించారు. సో పార్థదాస్ సర్వే ప్రకారం కాంగ్రెస్కి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. 5-7 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. నేను అందుకు ఇంతకుముందే చెప్పినట్లు నా అంచనా కూడా కాంగ్రెస్కి ఒక 7 సీట్లు గ్యారంటీ తెలంగాణ. ఇప్పుడు మీరు చూపెడుతున్న పార్థదాస్ కానీ ఇంకో సర్వే కూడా అదే చెప్పింది కదా, దాదాపు మీకు 7 సీట్లు కాంగ్రెస్కు గ్యారంటీ. ఇకపోతే బీజేపీకి ఒక 4-5 సీట్లు గ్యారంటీ, 4 to 5. ఇక 12 పోతే ఎంఐఎం 13. ఇక మిగతా 4 సీట్లు ఎటన్నా పోవచ్చు. ఆ 4 సీట్లు ఏమన్నా వస్తే బీఆర్ఎస్కి ఒక సీటు ఆశ. ఇక అందువల్ల ఈ క్లారిటీ ఇప్పుడు మిగతా 4-5 సీట్లు మీకు సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్ ఈ సీట్లలో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య గట్టి పోటీ ఉంది. ఓవరాల్గా బీజేపీకి స్వల్ప ఆధిక్యత కూడా ఉన్నట్టు కనిపించింది. బట్ వెరీ స్ట్రాంగ్ ఫైట్ ఇక్కడ 2 పార్టీల మధ్య జరిగింది. కొన్ని సీట్లు ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మము, మహబూబాబాదు, నల్గొండ ఈ సీట్లలో క్లియర్గా కాంగ్రెసే గెలుస్తుంది. నా అంచనా వరంగల్ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, సబ్జెక్ట్ చూడాలి. భువనగిరిలో మొదట్లో బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, కానీ చాలా తర్వాత బాగా వెనుకబడ్డది. సో అందువల్ల కొన్ని సీట్లలో క్లియర్గా కనుక కరీంనగర్లో నా అంచనా బీజేపీ సులభంగా గెలుస్తుంది. ఇలా కొన్ని సీట్లలో క్లారిటీ ఉంది. ఐ మే గో రాంగ్, నేనేమి సర్వేలు చేయలేదు, నేనేమి ఎగ్జిట్ పోల్ నడపలేదు, రాజకీయ అవగాహనతో చెప్పగలుగుతున్నాను. సో అందువల్ల 7 సీట్లలో కాంగ్రెస్ బహుశా క్లియర్గా ఆధిక్యత ఉంది. ఇంకో 4-5 సీట్లు బీజేపీకి ఆధిక్యత ఉంది. ఇక తేడాల్లో మిగతా 5 సీట్లు ఎటన్నా పోవచ్చు.